హలో అందరికీ. ఈరోజు ఏంటో తెలుసా? ఈరోజు అయితే సోయా చంక్స్ విత్ ఆలూస్తోనైతే మహారాష్ట్ర స్టైల్ కర్రీ అయితే చేయబోతున్నాము. ఎవరంటే మా సిస్టర్ అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే ఆలూస్ని కట్ చేయాలి. సోయా చంక్స్ని వాటర్లో నానబెట్టేసి మొత్తం పిండేసి టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా ఇవన్నిటితోనైతే కర్రీ అయితే చూపిస్తాను మీకు. చాలా బాగుంటుందంట కర్రీ. వాళ్ళ సైడ్ అలానే చేస్తారంట. అయితే నేను కూడా ట్రై చేద్దాం కదా అనేసి అయితే ట్రై చేసేస్తున్నాను. మా ఇంట్లో తను వచ్చింది అది చేస్తుంది. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి మంచిగా మొత్తం వేగిపోయిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాతకి అది మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు కలిపేయాలంట. మొత్తానికి మంచిగా కలిపేసిన తర్వాతకి పసుపు అయితే వేసేసింది. పసుపు వేసిన తర్వాతకి మొత్తం కలిపేసి మనం కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని, ఆలూస్ని, సోయా చంక్స్ని అయితే వేసేసింది. అన్నీ ఒకటేసారి వేసేసి మొత్తానికి మంచిగా అయితే కలిపేసింది. కలిపిన తర్వాతకి మళ్ళీ ఏం వేయకుండానే కలిపేసిన తర్వాతకి ఒక మూత పెట్టేసింది. టమాటోస్ మంచిగా మగ్గడానికి అనేసి మూత పెట్టేసింది. మళ్ళీ ఒకసారి మూత తీసేసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి మంచిగా అయితే కలిపేసింది. మంచిగా కలిపేసిన తర్వాతకి అందులో సాల్ట్ అయితే వేసేసింది. సాల్ట్ వేయడం వల్ల టమాటోస్ మంచిగా మగ్గుతాయి అనేసి ఇప్పుడైతే సాల్ట్ వేసేసింది. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఈ స్టైల్ అయితే. నేనైతే ఇలా అయితే చేయను కదా, మేమైతే ఫ్రై అయితే చేసేసాం, ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేస్తాం కదా. ఇలా అయితే అన్నీ వేసిన తర్వాతకి సాల్ట్ వేసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ తీసి కారం అయితే వేసేసింది. కారం వేసేసి మనకు తగినంత టేస్ట్కి తగినంత కారం అయితే వేసేసింది. వేసిన తర్వాతకి మంచిగా అయితే ఫ్రై చేసేసుకుంది. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతకి దాంతోనైతే 2 స్పూన్స్ అయితే వాటర్ వేసేసి, వాటర్ వేసిన తర్వాతకి వాటర్ వేసాక వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొత్తిమీర అయితే వేసేసింది. కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేయడమే అంట. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని నేనైతే వేసేసుకున్నాను. చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. ఆలూస్ అయితే మంచిగా ఉడికిపోయింది. మిల్ మేకర్, ఆలు వేసి తింటుంటే చేసేసి చాలా బాగుండింది. దీంట్లో కాంబినేషన్ పకోడీ కూడా ఉంటే బాగుంటుందండి. పకోడీ వేసేసి ఫుల్గా ఎంజాయ్ చేశాను. కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి.